Guys, welcome to the day 2 of the solo tripping to Thailand. Exactly, టైం మార్నింగ్ ఇండియన్ టైమ్స్లో 11:30 అవుతుంది అండ్ ఇట్స్ 1 o'clock నైట్ యాజ్ మీకు చూపించినట్టుగా మనం వాకింగ్ స్ట్రీట్లోకి వెళ్ళాము అండ్ అక్కడ కాసేపు స్పెండ్ చేసాము అండ్ ఐవ్ షోన్ యూ ఎవ్రీ వీడియో. అందులో మీకు వీడియోలోకి చూడొచ్చు క్లియర్గా ఎవ్రీథింగ్ ఉంటుంది అందులో. సో యాక్చువల్లీ చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారండి. యూజువల్లీ అక్కడ స్కామ్స్ ఎక్కువ, మోసాలు జరుగుతాయి, అలా ఇలా ఇలా చాలా చెప్తుంటారు. అండ్ కీప్ ఇట్ ఆల్ అసైడ్, ఏమంటే ఫస్ట్ మనం కరెక్ట్గా ఉండి మనం పర్ఫెక్ట్గా ఉంటే అసలు స్కామ్స్ జరగవు. మన వాళ్ళకి బేసికల్గా రావడంతోనే కకృతి, తాగేయాలి, తిరిగేయాలి, అమ్మాయిలు మసాజ్లు అబ్బో ఒకడ కాదు 100 చెప్తారు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో కంగారు పడకుండా జస్ట్ స్లోగా రిలాక్స్డ్గా ఫస్ట్ సిటీ ఎంజాయ్ చేయండి, సిటీని తిరగండి. వాకింగ్ స్ట్రీట్లోకి వెళ్ళి మీరు మీ మందు తాగి మీ పని మీరు చేసుకుని లోపలికి నుంచి బయటకు వచ్చేస్తే మిమ్మల్ని ఎవ్వరు ఏమి అనరు. కానీ అక్కడికి వెళ్ళి మన వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయంటే వాళ్ళని కెలకడం, ఎవరు అమ్మాయి వచ్చి పక్కన కూర్చుంటుంది, కాసేపు ఏమో బీరు పిచ్చమంటుంది, అమ్మాయి వస్తుంది, తినేస్తుంది, తాగేస్తుంది, డబ్బులు కట్టుకుని వెళ్ళిపోతే అమ్మో స్కాము, అగో అక్కడికి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళాము స్కాము, ఇంకా రకరకాలుగా చెప్తూ ఉంటారు. బట్ దీని మీద మనం ఇంకొక సపరేట్ వీడియో చేద్దాము. అండ్ బిఫోర్ దాట్ అండ్ నిన్న అయితే కనుక వచ్చి రిలాక్స్ అయ్యాము. డే 1 మనము హోటల్కి రీచ్ అయ్యి రిలాక్స్ అయ్యి కొంచెం ఫుడ్ తీసుకొని సాయంత్రము వాకింగ్ స్ట్రీట్కి వెళ్ళాము అండ్ ఐ షోన్ యూ ద విజువల్స్. అండ్ ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అంటే కనుక ఐఎమ్ గోనా టేక్ యూ టు ద పటాయా సిటీ, కంప్లీట్ పటాయా సిటీ టూర్ వేద్దాము. ఈవినింగ్ వరకు టైం ఉంది. సో ఇప్పుడు నేను లంచ్ చేస్తాను, కిందకి వెళ్ళి లంచ్ చేసేసిన తర్వాత అండ్ ఐఎమ్ గోయింగ్ టు సీ ద హోల్ సిటీ ఆఫ్ ద పటాయా. అంటే నేను ఐదర్ ట్రైనా లేదంటే బోల్ట్లో యాప్లో ఏదైనా బైక్ బుక్ చేసుకుని తిరగాల, లేదా ఇంపార్టెంట్ సిటీస్ అయితే ఉంటాయి పటాయాలో అవి మనము బ్లాగ్ చేయడానికి చూద్దాం. సో గైస్, హోటల్ చూపిస్తాను కదా, అదిగో అక్కడ బ్లూ కలర్ ఉన్నది కదా, అదే నా గెస్ట్ హౌస్. అండ్ దిస్ ఈస్ ద హోటల్ ప్యాంటలే వెల్కమ్. ఇలా ఉంటుంది, ఇది చాలా బ్యూటిఫుల్, స్మాల్ స్వీట్, ఫుడ్ చాలా బాగుంది, ప్లేస్ కూడా చాలా బాగుంది. ఇక్కడ రెస్టారెంట్స్ అండ్ చూపిస్తాను. హాయ్, వాట్స్ ద నేమ్? అకోమ్. హాయ్. దిస్ ఇస్ ద రెస్టారెంట్. బ్యూటిఫుల్ ఉంటుంది. ఇక్కడేమో ఒక నెయిల్ ఆర్ట్ వర్క్ ఉంది పక్కన, ఇక్కడ నెయిల్ ఆర్ట్ చేసుకుంటారు. Hi. How are you? Oh, good. Thank you. India. Namaste. So పైన మళ్ళీ ఇక్కడ రూమ్స్ ఉన్నాయి కూడా. Thank you. ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంటుంది, వాటర్ బాటిల్స్, బియర్స్ చాలా చీప్ అండి. ఇక్కడ ఒక్కొక్క పెద్ద బియర్ వచ్చి జస్ట్ 100 బాట్స్. అంటే సేమ్ మన ఇండియాలో 250 రూపీస్ ప్రీమియం బీర్ ఎలాగా ఇక్కడ కూడా అదే రేట్స్ ఉన్నాయి, పెద్ద ఏం లేదు. బట్ కంపేర్ టు అక్కడ మనము ఇందులో కూర్చొని తాగడం కంటే బార్స్లో వాటిలో కూర్చొని తాగడం కంటే బెస్ట్, చాలా హ్యాపీ. ఫుడ్ కూడా చాలా బాగుంది. పటాయా సిటీ ప్లాన్ ఇది. ఓకే, దిస్ ఈస్ ద సిటీ అండ్ దిస్ ఈస్ హోల్ పటాయా. ఓకే, నార్త్ పటాయా, నార్త్ అండ్ సౌత్ పటాయా. యాజ్ ఐ టోల్డ్, నేను మీకు సౌత్ పటాయాలో ఉన్నాను కదా, దిస్ ఈజ్ సౌత్ పటాయా. వెస్ట్ ఈస్ట్. ఓకే, దిస్ ఈజ్ ద హోల్ పటాయా అండ్ దిస్ ఈజ్ సెంట్రల్ పటాయా. మనం ఎక్కడున్నామంటే ఇక్కడ సోయి 5 దగ్గర ఉన్నాం. మనం ఇక్కడ దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ లివింగ్ నౌ ఎగ్జాక్ట్లీ. సో ద ఫుడ్ ఈస్ హియర్ ఫైనల్లీ. ఇదిగో మనం ఆర్డర్ చేసిన ష్రింప్ ఫ్రైడ్ రైస్. యాక్చువల్లీ చికెన్ చెప్పాను, ఆవిడకి లాంగ్వేజ్ ప్రాబ్లం అర్థం కాలేదు, ష్రింప్ పట్టుకొచ్చింది. అండ్ ఇంకొకటి పక్కన ఇది యూ కెన్ ఆల్ సీ ఎగ్ వేసారు, ఎగ్ వేసి కొంచెం చేశారు. రైస్ కూడా మనలాగా మరి సన్నటి రైస్ కాదు, కొంచెం లావు ఉన్నాయి, బాగున్నాయి బియ్యం ఇవి. ఐ థింక్ పీపుల్ డోంట్ కాల్ ఇట్ రైస్, ఐ గెస్ దీని ఏదో పిలుస్తారు. గుడ్. అండ్ ఇది కూడా టేస్ట్ చేద్దాం. ఏది మన చికెన్ విత్ క్యాష్యూ నట్స్. నైస్, గుడ్, బాగుంది, హ్యాపీ, వెరీ మచ్ హ్యాపీ, టేస్ట్ గుడ్. కొంచెం కాస్ట్లీ, 2 కలిపి 1000 రూపాయలు ఎంతో పడుతుంది బిల్లు. బట్ ఇలాంటి కొత్త ప్లేసెస్కి వచ్చినప్పుడు కొత్త ఫుడ్స్ ట్రై చేయాలి. ఇది సెకండ్ డే ఈ రెస్టారెంట్లో. దూరం వెళ్ళలేను కదా, లంచ్ రూమ్ పక్కనే. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎటువంటి హోటల్స్ లేవు,
బార్స్ ఎక్కువ ఉన్నాయి. బార్స్ అంటే మీకు తెలుసు కదా, జనరల్గా డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ ఉంటాయి. అది మనకి నచ్చట్లేదు. బట్ దిస్ రెస్టారెంట్ ఇస్ వెరీ స్మాల్ అండ్ సింపుల్. చిన్నగా ఉంటుంది కానీ టేస్ట్ అయితే ఎరగొట్టేస్తున్నారు. మీకు చెఫ్ని కూడా పరిచయం చేస్తాను లాస్ట్లో, చూడండి. And this is the kitchen here, and very small and good and very tasty. And finally, and chef, hi, 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 hi. What's your name? And Anne, Yes. Anne. Thank you, thank you. Good food. Thank you. Good food. Thank you, thank you. Thank you. సో ఇదండి, చూసారు కదా రెస్టారెంట్ నాన్ బ్యాండ్ టాలీ అంట. సో చూద్దాం దాని మీనింగ్ ఏంటో మీకు తర్వాత మీరు కూడా నెట్లో చూసి తెలుసుకోండి. ఓకే, అండ్ బ్యాక్ టు ద రూమ్. ఈవినింగ్ మనము చెప్పే కదా పటాయా సిటీ చూపిస్తారని, అండర్ లైట్స్ టోటల్ సిటీ చూద్దాం. సో గైస్, మనం ఇప్పుడు చెప్పాను కదా మధ్యాహ్నం లంచ్ అయిపోయింది అండ్ హోటల్ నుంచి బయటకు వచ్చాం. సరదాగా సిటీ ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాను. ఫ్రెండ్స్, ఇటువంటి ఫుల్ గా తాగేసి ఏదో వీడియో తీస్తున్నాడు, ఫీల్ అయిపోతున్నాడు. ఏదో పెద్ద సెలబ్రిటీ లాగా ఎదవ తాంబేలు వాటర్ వేసుకుని. యూజువల్ గా మనోళ్ళు పటాయా వచ్చారంటే, అంటే జనరల్ గా థాయిలాండ్ అంటేనే మనోళ్ళకి ఏంటంటే అమ్మాయిలు, మసాజులు, ఈ వాకింగ్ స్ట్రీట్లు, ఇదే గోల్లో ఉంటారు. ఒరే అయ్యా, పటాయాలో ఈ ఎంటర్టైన్మెంట్ జోన్ ఒకటే, సైట్ సీయింగ్ ప్లేసెస్ కూడా ఉన్నాయరా. మన ఇండియాలో లేని కొన్ని ప్లేసెస్, మన ఇండియాలో దొరకని కొన్ని ఫుడ్స్, మన ఇండియాలో చూడని కొన్ని ప్రదేశాలు కూడా ఉంటాయి. అవి కూడా ఎక్స్ప్లోర్ చేయండి రా రే. ఎంతసేపు మసాజ్లు, అమ్మాయిలు, ఇది మీరు పటాయిని ఎట్లా చేస్తారంటారా? అంటే మీరు వీడియోలో చూపించే విధానం ఏంటంటే, పటాయి అంటే ఓన్లీ అమ్మాయిలు వ్యభిచారం, ఇక్కడికి ఓన్లీ ఎంజాయ్ చేయడానికే రావాలి, వచ్చి అమ్మాయిలతోనే తిరగాలి, వచ్చి అమ్మాయిలతోనే తాగాలి, లేదా అమ్మాయిలతో మోసపోవాలి, ఇదే చూపించారంట్రా. థాయిలాండ్ ఇస్ అ వెరీ గుడ్ ప్లేస్ టు సీ. మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, మంచి మంచి యాక్టివిటీస్ ఉన్నాయి. సో ఇట్స్ అఫోర్డబుల్ టు ట్రావెల్. అది చూపించండి రా. నేను చూపిస్తాను రా రే. నేను చూపిస్తాను, ఇప్పుడు నన్ను చూసి నేర్చుకోండి రా రే. ఇంచేపు అదే అమ్మాయిలు అమ్మాయిలు అమ్మాయిలు, మసాజ్ మసాజ్ మసాజ్, ఒక పటాయి అని ఒక ప్రాస్టిట్యూషన్ ప్లేస్ కింద చేసేసారు కదరా మీరు రే. మార్చండి రా, మీ వే ఆఫ్ థింకింగ్ మారండి. ఇండియాలో లేవా? ఎక్కడ లేవు చెప్పండి. ప్రాస్టిట్యూషన్ ఎక్కడ లేదు? అమ్మాయిలు ఎక్కడ దొరకట్లేదు? ఇండియాలో లేరా? యుఎస్ లో లేరా? న్యూజిలాండ్ లో లేరా? ప్రపంచం అంతా దొరుకుతారా అమ్మాయిలు ఎతికితే? ఓన్లీ పటాయిలోనే పర్టికులర్ గా చూపిస్తారేంట్రా? పటాయిలో ఈ ప్రాస్టిట్యూషన్, ఈ అమ్మాయిలు, పబ్బులు కాకుండా చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. సో అందులో భాగం ఇది సోయ్ స్ట్రీట్ అని ఒకటి ఉంది. ఈ ఈ ప్లేస్ లో చాలా మంచి ఫుడ్స్ దొరుకుతాయి. చూసారు కదా, ఇక్కడ ఇక్కడ షీక్ కబాబ్స్ ఉంటాయి. షీక్ కబాబ్ అంటే మన అచ్చ తెలుగులో చీకులు అంటాం, తెలుగులో మహాస్ లాంగ్వేజ్ లో చీకులు అంటాం. ఈ చీకుల్లో రకరకాల వెరైటీ చీకులు ఉంటాయి. అదిగో చూడండి, చికెన్ చీకులు, ఫిష్ చీకులు, మటన్ చీకులు, పోర్క్ చీకులు, బీఫ్ చీకులు, ప్రాన్ చీకులు, స్క్విడ్ చీకులు. ఇంకా మామూలు చీకులు కాదయ్యా, మీ ప్రపంచంలో ఎన్ని రకాల దరిద్రాలు ఉన్నాయి, అన్ని దరిద్రాల చీకులు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో తినేవాడు ఓపిక, పెట్టేవాడు ప్రాప్తం. గైస్, ఇక్కడ చూసారా, లైవ్ స్ట్రీమ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఆక్సిజన్ పెట్టి బతుకున్నవి అంటే లైవ్ ఫుడ్ అన్నమాట. ఈ లైవ్ ఫుడ్ ని మనకి ఫ్రెష్ గా కుక్ చేసి ఇస్తారు. అబ్బా, టేస్ట్ ఎలా ఉంటుందో నేను టేస్ట్ చేస్తాను ఇప్పుడు. ఇక్కడ చూడండి గైస్, లాబ్స్టర్స్. నాకు తెలిసి ఇది ఒక్కొక్కటి ఒక హాఫ్ కిలో 600 గ్రామ్స్ లాబ్స్టర్. క్రాబ్స్ ఉన్నాయి, సీ ఫిష్ ఉన్నాయి, అండ్ దేర్ ఆక్టోపస్ ఉన్నాయి, అండ్ స్క్విడ్, అన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో. లైవ్ మనకి కుక్ చేసిస్తారు. అండ్ మూవింగ్ ఫార్వర్డ్, ఈ బ్యాక్ సైడ్ ఇక్కడ షాప్స్ ఉన్నాయి కొన్ని, అంటే ప్లాస్టిక్ షాప్స్, బట్టల షాపులు, చెప్పులు. ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైసెస్ లో ఉంటాయి. యాజ్ ఐ కెన్ సే, దిస్ ఈజ్ అ లోకల్ మార్కెట్, అంటే స్ట్రీట్ మార్కెట్ లాంటిది ఇది. మార్కెట్ చాలా పెద్దది. సోయ్ సాంగ్ స్ట్రీట్ లో ఈ మార్కెట్ చాలా పెద్దది. వరుసగా 4-5 సందులు ఉన్నాయి. ఒక్కొక్క సందు ఒక 300-400 మీటర్స్ పొడవు ఉన్నాయి. చాలా పొడవులు ఉన్నాయి. సో అలాగే ఒక్కొక్క లేన్ లో ఒక్కొక్క ఐటమ్స్ ఉన్నాయి. ఒక ఫస్ట్ 2 లేన్స్ ఫ్రూట్స్ కనిపిస్తాయి, మళ్ళీ బ్యాక్ సైడ్ కొన్ని షాప్స్ ఉన్నాయి, అంటే ప్లాస్టిక్ ఐటమ్స్ అవి దొరికే షాప్స్. మళ్ళీ 2 లేన్స్ ఏమో స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయి. ఇలా లైవ్ గా కాల్చిస్తారు, లైవ్ ఫుడ్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇలా బేక్డ్ ఫుడ్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ. మధ్యలో చూసారా, అటు ఇటు మధ్యలో కుర్చీలు వేసి టేబుల్స్ వేసారు. సో అక్కడ కొనుక్కుని అక్కడే తినేయచ్చు అనమాట. మళ్ళీ దూరంగా వెళ్ళి నుంచుని తినడం కాకుండా అక్కడే మధ్యలో చైర్స్, టేబుల్స్ అవి కూడా వేశారు. సూపర్ కదా. అండ్ బియర్ కూడా అమ్ముతారు ఇక్కడ. అక్కడ ఆల్కహాల్ కూడా సర్వ్ చేస్తారు చూడండి. అక్కడ కూర్చున్న వాళ్ళు, ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది అలాగే ఎదురుగుంటా, అక్కడ అందరూ కూడా పార్టీ చేసుకుంటున్నారు. ఇక్కడ ఆర్డర్ చేసుకోవడం, వచ్చిన ఫుడ్ మధ్యలో పెట్టుకోవడం, కూర్చొని తింటూ తాగుతూ అక్కడ ఉన్న లైవ్ మార్కెట్ ని ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మ్యూజిక్ కూడా ప్లే చేస్తూ ఉంటారు. కాపీ రైట్స్ వల్ల నేను ఆ మ్యూజిక్ ప్లే చేయట్లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది ప్లే. ఇది ఇక్కడ చూడండి, పోర్క్, ఇది పోర్క్ బ్యాక్ బోన్ సంబంధించింది అది.
సో అది మనం తినం అనుకోండి. అఫ్ కోర్స్ నేను పోర్క్ కానీ బీఫ్ కానీ అండ్ టాటాయిస్ కానీ నేను తినను. యాజ్ యూ నో వి వర్షిప్ దెమ్ అలాట్. చూడండి పక్కనే పార్టీ చేస్తున్నారు అండ్ ఇక్కడ చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి గైస్. నేను ఇండియాలో చూడలేదు ఇవి, డెఫినెట్ గా చూడలేదు. చాలా మటుకు మనకు తెలిసిన ఫ్రూట్స్ కనిపిస్తాయి, మనకు తెలియని ఫ్రూట్స్ కూడా కొన్ని ఉన్నాయి. అది కొంచెం చూడండి అక్కడ ఎదురుగుంట ఫ్రూట్ మార్కెట్ ఉంది. సో బిగ్ బిగ్ ఫ్రూట్స్ అవి ఉన్నాయి అండ్ పనసకాయలా ఉంటది కానీ ఇది పనసకాయ కాదు. చూసారా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. ఇలాంటి చాలా కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంటది. అలా అదే రూమ్ లో అదే వాకింగ్ స్ట్రీట్ లో అదే బీచ్ రోడ్ లో పటాయ్ బీచ్ లో తిరగడం మానేసి రండి ఎక్స్ప్లోర్ చేయండి. థింగ్స్ యూ షుడ్ నో చాలా డిఫరెంట్ గా ఉంటాయి. వరల్డ్ ఇస్ సో బిగ్, మనం చూసి ఎంజాయ్ చేయాలి. గైస్ ఐ కెన్ సీ సంథింగ్ స్పెషల్. ఒరే 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 అల్లిపోయాను రా బాబు, దూరం నుంచి చూస్తే అది మనిషి అస్థిపంజరంలో కనిపించింది. ఒక్కసారి బాల్స్ నా నోట్లోకి వచ్చేసాయి. గైస్ ఇది క్రోకడైల్. అమ్మ ఒరే ఒరే ఒరే, జనరల్ గా మనుషుల్ని ముసలు తినేస్తారా, మీరేంట ముసల్ని మనుషుల్ని తినేస్తున్నారేంట్రా రే. తలకాయలు ఎందుకురా, మళ్ళీ డిస్ప్లే ఏంటి, వాడి అమ్మ రకరకాల సైజులు, మళ్ళీ దాని నోట్లో ఆరెంజ్ పెట్టారు ఫ్రెండ్స్. అవన్నీ స్కల్స్ అనుకుంటా. క్రొకోడైల్ గ్రిల్ అంట, 200 బాత్. అమ్మడి అమ్మ, ట్రై చేద్దామని ఉంది కానీ ఆ ఏంటిది చలావన్ గ్రిల్. తినేండి రా తినేండి, మనుషులు చంపేసే ముసలి మీద కక్ష తీర్చేసుకోండి రా. ఇదేంది అయ్యేది, ఇదేంది ఇది, నేను ఎప్పుడు చూడలా. మనుషులు సుత్తిచ్చి కూడా చంపేస్తున్నట్టుందేంటి. కాదు 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 కాదు, యాక్చువల్లీ నేను ఇలా మార్కెట్ బ్యాక్ సైడ్ కి రాగానే నాకు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఐటమ్ కనిపించింది. చూడండి, నేను ఫస్ట్ చూసి కంగారు పడ్డాను, సుత్తిచ్చి కూడా చంపేస్తుంది ఏంటని. కానీ కాదు, ఈవిడ ఒక మసాజ్ థెరపిస్ట్ అంట. నీ పెయిన్స్ కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, నర్వ్ పెయిన్స్ కానీ, ఆర్థరైటిస్ కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, మడాల నొప్పులు కానీ ఉంటాయి కనుక సో ఇది ఒక ట్రీట్మెంట్. సో చూసారు కదా, అక్కడ అన్ని బాడీలోకి సంబంధించిన అన్ని పార్ట్స్ కి సంబంధించి ఆవిడ ట్రీట్మెంట్ చేస్తుంది. డూడ్స్ మీకు కూడా ఏమైనా నరాల వీక్నెస్ గట్రా ఉంటే వచ్చేయండి, ట్రీట్మెంట్ చేద్దాం. ఉం? నా పేరు చెప్పండి, డిస్కౌంట్ కూడా ఇస్తారు ఇక్కడ. అమ్మడి అమ్మ, ఇదేంటిది రకరకాల సుత్తులు, సుత్తుల్లో కూడా సైజులు ఉన్నాయి ఇందులో. అది యాక్చువల్లీ సుత్తు అంటే ఐరన్ సుత్తు కాదు, లబ్బర్ సుత్తు అన్నమాట. ఓకే డూడ్స్, పెద్ద సామెత కూడా చెప్తూ ఉంటారు, కళ్ళు నెత్తి మీద కాదురా నేల మీద పెట్టుకుని నడాలని. కానీ అప్పుడప్పుడు కళ్ళు నెత్తి మీద పెట్టుకుని కూడా నడాలి. ఇందాక నుంచి మార్కెట్ చుట్టూ తిరిగేస్తాను కానీ ఇక్కడ ఒక పెద్ద ప్లేన్ ఉందని, ఈ మార్కెట్ పేరు రన్వే అని కూడా నాకు తెలుసుకోలేకపోయాను. రన్వే అని మార్కెట్ అని తెలుసు కానీ అసలు ఈ పేరు ఎందుకు పెట్టారో కూడా ఆలోచించలేదు. డర్టీ మైండ్ అది కదా. సో ఇదిగోండి భయ్యా, ఇక్కడ ఒక పెద్ద ప్లేన్ ఉంది చూసండి, చాలా పెద్ద ప్లేన్, మామూలు ప్లేన్ కాదు ఇది. యాక్చువల్లీ అందుకనే దీని పేరు రన్వే మార్కెట్ అని పెట్టారంట. ఆ చాలా పెద్దది ఉంది. యాక్చువల్లీ ఇది రియల్ ప్లేనే. అంటే సర్వీస్ లో దీని సర్వీస్ అయిపోయాక అన్ని పైకి చేయడం మానేసి తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. అంటే పైకి వెళ్ళడానికి కూడా వే ఉంది బ్రో. సో కింద ఇలా ఉంటుంది. ఓ ఐ గాడ్, సో బిగ్. యాక్చువల్లీ ఇది బోయింగ్ అనుకుంటా. బోయింగో బొక్క మనకి ఎందుకురా, ప్లేన్. మన కింద రెండో మూడో ప్లేన్లు, మళ్ళీ దానికి బోయింగ్ బొక్కని అలా ఒక్కడింగ్. భయ్యా ఇది నమ్మకండి, ఇది ప్లేన్ ఏం తెలియదు. ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఏదో పెద్ద కట్టింగ్లు ఇస్తాడు కానీ పట్టించుకోకండి. ఆ ల్యాండింగ్ గేర్ అంటారు కదా దీన్ని. అరే ఇదైతే కరెక్ట్, ఇది ల్యాండింగ్ గేర్. టైర్ కాలుంది రోయ్. వావ్, వాట్ ఫెంటాస్టిక్ ప్లేన్ యా. అదనమాట ప్లేన్ సంగతి. ఎదరికి వెళ్దాం, వచ్చేయండి ఫ్రంట్కి వెళ్దాం, ప్లేన్ ఫ్రంట్కి వెళ్దాం. ఇదిగో భయ్య ప్లేన్ ఫ్రంట్ పార్ట్. దీనికి పైకి ఎక్కడానికి కూడా మెట్లు ఇచ్చారు కానీ క్లోజ్డ్ ఉంది. పైకి ఎక్కడానికి ట్రై చేసాం. నాకు తెలిసి చాలా మంది తాగేసిన తర్వాత మత్తు ఎక్కువైపోయి కిక్ లోకి వెళ్ళిపోయి ప్లేన్ డ్రైవ్ చేస్తారని భయపడి గేట్లు మూసేసినట్టున్నారు. నిజంగా చాలా మంది మనోళ్ళే అలాగే అదే పని చేస్తారు భయ్య. బొక్క ఇది ఎంతసేపు నేను నడిపేస్తానని చెప్పి ఎక్కేస్తా ఉంటారు కానీ డేంజర్ భయ్య. అదిగో భయ్య ప్లేన్, చాలా పెద్దది భయ్య. గుడ్స్, ఇంకేం చూస్తున్నారు, చాలు చూసింది ఈవేళ పార్ట్ 2 అంతే. డే 2 పటాయా ఇలా ఎండ్ చేద్దాం. మంచి ఫీలింగ్, మంచి మెమరీస్ తో ఇంటికి వెళ్తున్నాను హ్యాపీగా పడుకొని ఫుల్ గా. రేపు మార్నింగ్ లేచి డే 3 స్టార్ట్ చేస్తాను. అండ్ డే 3 లో చెప్పడం మర్చిపోయా, వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్స్ టుమారో. అండ్ నేను ఒక ప్యాకేజ్ తీసుకున్నాను agoda.com లో, ఆ డీటెయిల్స్ అన్ని రేపు మెన్షన్ చేస్తాను మీకు. అండ్ ఇట్స్ అ వెరీ ఫన్ ట్రిప్. అండ్ రేపు డే 2 అనమాట కంప్లీట్. రేపు మార్నింగ్ టు ఈవినింగ్ నేను డే ప్యాక్. నాకు ఐఎమ్ గోయింగ్ టు విజిట్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ పటాయా. అంటే సరౌండింగ్ పటాయా సిటీ చుట్టూ ఉన్న ప్లేసెస్ నేను విజిట్ చేస్తున్నాను. మెయిన్లీ బుద్ధా టెంపుల్స్ చాలా ప్రయారిటీ ఇస్తున్నాను నేను. సో అవన్నీ రేపు చూద్దాం, ఓకేనా. సో స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్.